ఈరోజు ఒక చిన్న మాటను మాత్రమే జ్ఞాపకం చేసి ముగిస్తాను నేను. ఏంటి మనం జ్ఞాపకం చేసుకునే చిన్న మాట అంటే, మనం విన్నాం ఇప్పటి వరకు వారు చెప్పినటువంటి, అంటే ఒక పంట కోసేటువంటి విధానం ఏదైతే, వీటన్నిటికీ పెట్టబడిన పేరేంటంటే మంచి జరగాలి అనేది. అంతే కదా, మంచి జరగాలి. సరే, ఓకే, వాళ్ళకి మంచి జరగాలని వారు ప్రార్థన పెట్టించుకున్నారు, ఈ విధంగా ఆహ్వానించారు. పోనీ మరి మనం ఎందుకు వచ్చాం? నేను కూడా మీతో పాటే. మనం ఎందుకు వచ్చాం? ప్రార్థించటానికి. ఇంకే స్వార్థం లేదుగా. అది అంటే వారికి మంచి జరగాలి, వారితో పాటు మనం కూడా మంచిని పొందాలి. ఇది ఈ మాటల్లో నుంచే నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అందుకే మన పాఠం పేరు కూడా ఏంటంటే మేలు అని పాఠం పేరు పెట్టుకుందాం. ఎందుకంటే నేను దాదాపుగా ఏదన్నా చెప్పాలి అనుకుంటే అక్కడ జరిగే సందర్భాన్ని బట్టి, ఆ ఉద్దేశాలను బట్టి మాత్రమే నేను మాట్లాడతాను. కాబట్టి మన యొక్క పాఠం పేరు కూడా మేలు. మేలు అని అంటే మనందరికీ తెలుసు ఏంటని అర్థం. మేలు అంటే ఏంటి? మేలు అంటే మంచి, మంచి జరగాలి, మేలు జరగాలి. ఈరోజు మనం ఏ వ్యాపారం మొదలు పెట్టినా కూడా, లేదా ఒక ఉద్యోగానికి వెళుతున్నప్పుడు కానీ, లేదా ఒక పంట పొలానికి వెళ్తున్నప్పుడు కానీ, ఒక పని నిమిత్తం వెళ్తున్నప్పుడు కానీ, మన మనస్సులో ఒక ప్రార్థన చేసుకొని వెళ్ళిపోతాం. అంటే ఏం జరగాలని? మనకి మంచి జరగాలని. కొంతమంది ఏమో నిమ్మకాయ దక్కిపోతారు. అట్లాంటి ఏం లేవుగా. హల్లెలూయా. టైర్ల కింద నిమ్మకాయలు పెట్టటాలు, కాళ్ళ కింద నిమ్మకాయలు పెట్టటాలు. సరే, మేలు ఎవరికి జరుగుతాది అనేది ఇప్పుడు మనం నేర్చుకునే పాఠం. మేలు ఎవరికి జరుగుతాది? ప్రార్థన చేస్తే మేలు జరుగుతాదా? లేదా కొన్ని పాటలు పాడి దేవుని స్తుతించి నేను కూడా ఆరాధించాను అనేటువంటి ఒక ఆలోచన విధానంతో మనం ఉంటే మేలు జరుగుతాదా? లేకపోతే నేను కూడా, నాకు చాలా సీనియారిటీ ఉందండి, నేను ఎప్పుడో ప్రభువుని నమ్ముకున్నాను, నాకు కాకపోతే ఇంకెవరికి జరుగుతాది మేలు అనేటువంటిది, ఒకవేళ అటువంటి ఆలోచన ఉంటే ఒకవేళ మేలు జరుగుతాదా? ఏం చేస్తే మేలు జరుగుతాది? మరి మనకి ఏం జరిగిస్తే మేలు జరుగుతాది? ఏం జరిగిస్తే మేలు జరుగుతుంది? ఈ విషయాలని నేను జ్ఞాపకం చేస్తాను. అయితే ప్రపంచంలో ఈ మేలు గురించి ఒకవేళ ఎవరినైనా మనం కదిలిచ్చామనుకోండి, కొన్ని మాటలు మాట్లాడతారు, కొన్ని డైలాగులు. ఏంటంటే, కొంతమంది ఇళ్లలో మూలకు ఒక పాతపడ్డ బండ్లు ఉంటాయి. మీకు తెలుసా? పాత పడిపోయినటువంటి బండ్లు, ఒక సైకిల్, ఏదో ఒకటి ఉంటది. ఏంటండి ఇంకా దానికి అలా ఉంచారు? దానికి స్థలం వేస్ట్ కదా, దాన్ని ఏదో ఒకటి చేసేయచ్చు కదా, అమ్మేయచ్చు కదా, లేదా ఏ పాతినుకో, ఏ ఉల్లిగడ్డలకో, ఏ బెల్లంగడ్డకో వేయచ్చుగా. అంటే ఒక డైలాగ్ చెప్తారు, ఏమని? దీని వలన నాకు మేలు జరిగింది, దీని వలన నాకు మంచి జరిగింది. దాని అన్నిటికీ కలిపి రంగరించి చెప్పబడిన పేరేంటంటే కలిసి వచ్చింది. ఈ మాట చెప్తారు. ఇంకొంతమంది ఏం చెప్తారంటే, నాకు ఆడపిల్ల పుట్టిందండి, అప్పటి నుంచి నాకేమైపోయింది, దశ తిరిగిపోయింది అంటారు. అంటే మేలు జరిగింది లేదా మంచి జరిగింది అంటుంటారు. లేదా నాకు మగపిల్లగాడు పుట్టాడండి, నాకు మంచి జరిగింది. లేదా నేను ఒక ఇల్లు కట్టుకున్నానండి, అప్పటి నుంచి నా యొక్క దశ తిరిగిపోయింది, నాకు మంచి జరిగింది. లేదా నేను ఒక భూమిని కొన్నాను, అప్పటి నుంచి నాకు మంచి జరిగింది. లేదా నేను ఫలానా యొక్క ప్రార్థనలో నేను ఆ పాలు భాగస్తున్నాయని నాకు మంచి జరిగింది. ఈ విధంగా కొన్ని మాటలు, కొన్ని డైలాగులు మనం వింటా ఉంటుంటాం. మరి ఇంతకీ ఏం చేస్తే మేలు జరుగుతుంది? అది బైబిల్లోంచి మనం తెలియాలి. మనం అనుకుంటున్నది ఏంటంటే, బిడ్డ పుడితేనో, లేకపోతే కొడుకు పుడితేనో, ఒక బండి కొనుక్కుంటేనో, సైకిల్ కొనుక్కుంటేనో, లేదా ఒక ప్రార్థన చేస్తేనో, ఒక 4 పాటలు పాడితేనో, లేదా భజన చేస్తేనో మేలు జరిగింది కాదు. అది దేవుడు చెప్పేదై ఉండాలి. ఇది చేస్తే నీకు మేలు కలుగుతాదని ఆయన చెప్పాలి. నేను ఎన్నైనా చెప్పొచ్చు, 100 చెప్పొచ్చు, కానీ నేను చెప్పడం కాదు. దేవుడు చెప్పింది కావాలి. ఏం చేస్తే మేలు జరుగుతుంది? మరి ఏం చేస్తే మేలును పొందుకోగలుగుతాం? మరి మనం ఏం చేస్తే మేలును పొందుకోగలుగుతాం? ఒక మాట నేను జ్ఞాపకం చేసి వాక్యంలోకి వెళ్తాను. ప్రసంగి గ్రంథము 6వ అధ్యాయము. మీ అందరికి కూడా పరిచయం ఉండొచ్చు బహుశా ఈ మాట. ప్రసంగి గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనం చూద్దాం. ఒకడు 100 మంది పిల్లలను కని, ఒకడట 100 మంది పిల్లలను కని దీర్ఘాయుష్మంతుడై. అంటే మన భాషలో చెప్పుకోవాలనంటే దీర్ఘాయుష్మంతుడు అంటే ఎన్ని సంవత్సరాలు అని చెప్తామండి? అప్పుడప్పుడు ఫోన్, అబ్బా నీకు ఇప్పుడే 100 సంవత్సరాలు రా, నీకు ఇప్పుడే 100 సంవత్సరాలు రాని అప్పుడప్పుడు అంటుంటాం. దాన్నే దీర్ఘాయుష్మంతుడు అంటుంటారా?
చదువులను కాలము జీవించిన చిరకాలము జీవించినను అతడు మహానుభావును సుఖానుభావన నెరుగకయు తగిన రీతిని సమాధి చేయబడకయు ఉండిన ఎడల వాని గతి కంటే పడిపోయిన పిండము యొక్క గతి మేలని నేను అనుకొనుచున్నాను. హల్లెలూయా. ఇది ఎవరికి చెబుతున్నారు ఈ మాట అనంటే, ఒక జ్ఞానిగా ఎంచబడినటువంటి ఆయన, ప్రపంచ ప్రఖ్యాతి నొందినటువంటి ఆయన, అనేక మంది దేశాది నేతల చేత ప్రశంసలు పొందినటువంటి ఒక సొలొమోను రాజు ఈ మాటను ప్రపంచానికి పరిచయం చేస్తా ఉన్నాడు. ఏ మాటను పరిచయం చేస్తాడు? ఒక అనుభవాన్ని రంగరించి చెప్తా ఉన్నాడు. మనం కూడా అప్పుడప్పుడు కొన్ని అనుభవాలను ఎరిగినటువంటి వారమై కొన్ని జాగ్రత్తలు, సూచనలు చెప్తా ఉంటాం మన ఇంటి వాళ్ళకి. అలాగే ప్రపంచంలో ఉన్నటువంటి మానవాళికి ఒక మంచి సూచనని, ఒక జాగ్రత్తను ఈ యొక్క జ్ఞానిగా పిలువబడినటువంటి సొలొమోను గారు ఒక మంచి మాట చెప్తున్నాడు, సూక్తి చెప్తా ఉన్నాడు. ఏమన్నానంటే, ఒకడట 100 మంది పిల్లలను కని దీర్ఘాయుష్మంతుడై చిరకాలము జీవించినను అతడు సుఖానుభావము నెరుగకయు తగిన రీతిని సమాధి చేయబడకయు నుండిన ఎడల వాని గతి కంటే పడిపోయిన పిండము యొక్క గతి మేలు. హల్లెలూయా. ఏది మేలట? మన భాషలో ఈరోజు పుట్టటమే మేలని మనం అనుకుంటున్నాం. ఆ విధంగానే మనం చెప్తా ఉన్నాం. ప్రపంచంలో ఎవరిని కదిలిచ్చినా కూడా నాకు కొడుకు పుట్టాక నాదంతా మారిపోయిందండి, నా దశ మారిపోయింది అంటుంటారు. లేదా నాకు కూతురు పుట్టాక అంతా మారిందని మనం చెప్పుకుంటా ఉంటుంటే, ఈ సొలొమోను గారు ఏం చెప్తా ఉన్నాడు ప్రపంచానికి అనంటే, అసలు పుట్టటం కంటే కూడా, వాడు 100 మంది పిల్లల్ని కనటం కంటే కూడా, వాడు మంచి ఆ చిరకాలము దీర్ఘాయుష్మంతుడుగా జీవించినటువంటి అయినప్పటికీ కూడా అతడు సుఖానుభావం నెరగకపోతే, అతడు తగినటువంటి రీతిని సమాధి చేయబడకపోతే వాని గతి కంటే పడిపోయిన పిండము గతి మేలు. పడిపోయిన పిండము గతి అంటే తెలుసమ్మా మీకు? మన భాషలో మనకు అర్థమయ్యేటువంటి రీతిలో మనం మాట్లాడుకునేటువంటి మన స్వభాషలో ఏమంటారంటే, నిలవట్లేదండి, 3 ఏళ్ళు అవుతుంది అండి, అందుతుందే గాని నిలవట్లేదంటే అంటుంటారే. ఇగో ఆ గతట మేలు అంటున్నాడు. ఈరోజు పుట్టటం మేలైతే, పడిపోయినటువంటి పిండం ఏదైతే ఉందో, ఏదో 1 నెల, 2 నెలలు, 3 నెలలు ఈ విధంగా ఒక రూపాన్ని, ఆకారాన్ని ఏర్పరచుకొని పడిపోయినటువంటి పిండము కొన్ని కారణాల వల్ల ఉంటుంది, అది మేలట. ఇలా 100 సంవత్సరాలు బ్రతకటం కంటే కూడా, 100 మంది పిల్లల్ని కంటం కంటే కూడా, లేదా ఆస్తి సంపాదనలు సంపాదించుకోవటం కంటే కూడా, మంచి జీవితాన్ని జీవించి సుఖాన్ని ఎరగటం కంటే కూడా, దీనికంటే కూడా పడిపోయినటువంటి పిండము గతిని చూసారా, ఇంగ్లీష్ లో స్టైల్ గా చెప్తారు, మిస్క్యారేజ్ అండి అంటుంటారు. మిస్క్యారేజ్ అండి అంటుంటారు. నిలవట్లేదండి, పడిపోయిందండి అంటుంటారు. ఈ విధంగా పడిపోయినటువంటి పిండం ఏదైతే ఉందో దాని గతి మేలట. ఇదేంటండి, పుట్టటమే మేలని నా తల్లిదండ్రులు అంటుంటే, పుట్టటమే మేలని ఆ యొక్క కూతుర్ని పట్టుకొని అనేక మంది కొనియాడుతా ఉంటుంటే, ఈ విధంగా జరగటమే మేలని అనేకులు చాలా మంది ఎన్నో డైలాగులు మాట్లాడుతూ ఉంటుంటే, సొలొమోను గారేంటి ఈ విధంగా అంటున్నాడు? సొలొమోను గారేంటి ఏదో వేరే విధంగా మాట్లాడుతున్నాడేంటి? పడిపోయినటువంటి పిండము గతి మేలేంటి? అసలు మనిషి పుడితే కదా మేలు జరిగేది. మనిషి పుట్టినటువంటి మనిషి ఒక మంచి స్థాయిలో ఉంటే కదా మేలు అనే మాట మాట్లాడేది. మరి ఆయన ఏంటి, అసలు పుట్టకపోవటమే మంచిదిరా బాబు, ఆ యొక్క గర్భములో నుంచి, నీ తల్లి గర్భంలో నుంచి నువ్వు రాలిపోవటం మంచిదని అంటున్నాడు ఆయన. ఎందుకు మంచిది? ఎందుకు మంచిది? ఏ కారణాన్ని బట్టి ఆయన అంటున్నాడు? అది మనకు తెలియగలిగితే ఈ రోజు నాకు జరిగే మేలేంటి, ఎలా జరుగుతుంది అనే విషయం మనకు అర్థమవుతుంది. ఎలా జరుగుతుందని చూద్దాం. ఒక మాట చూద్దాం. మత్తయి సువార్త, మనందరికీ బాగా పరిచయం ఉన్నటువంటి మాట, 26వ అధ్యాయము 24వ వచనం. మనిషి కుమారుని గురించి అమ్మ జాగ్రత్తగా వినాలి తల్లి. మనుష్య కుమారుని గురించి వ్రాయబడిన ప్రకారము ఆయన పోచున్నాడుగా, ఆయన పోవుచున్నాడు గాని చేత ఎవని చేత మనుష్య కుమారుడు అప్పగింపబడుచున్నాడు. మనుషునికి శ్రమ, ఆ మనుష్యునికి శ్రమ, ఆ మనుష్యుడు పుట్టి ఉండని ఎడల వానికి మేలని చెప్పాను, వానికి మేలని చెప్పాను. హల్లెలూయా. ఇప్పుడు ఈ మాట ఎవరు చెప్తున్నారండి? ఈ మాట ఎవరు చెప్తున్నారు? ఇందాక మాట సొలొమోను గారు చెప్పారు.
ఏదో తన అనుభవంలో నుంచి ఏదో కొంత రంగరించి ప్రపంచానికి పరిచయం చేశాడు ఒక మంచి సూక్తి మాట. మరి ఇప్పుడు ఈ మాట ఎవరు చెప్తున్నారు? ఇప్పుడు చదివిన మాట ఎవరిదండి? ప్రధాన యాజకుల్ది కాదు ఇది, సద్దుకైల్ది కాదు ఇది, లేకపోతే ఇంకా ఉన్నటువంటి ఆనాటి పెద్దలది కాదు ఇది. ఎవరిదట్టిది? ఏ సర్వ సృష్టికి కారకుడు ఎవరైతే ఉన్నారో ఆయన స్వయంగా ఆయన నోట నుంచి మాట్లాడుతున్నటువంటి మాట, ఆయనే స్వయంగా పలుకుతున్న మాట. ఆయన కూడా మునుపటి కాలంలో అనగా ప్రారంభ కాలంలో కొన్ని మాటలు మాట్లాడాడు. ఏం మాట్లాడుంటాడండి? ఆకాశము భూమి వేరుపరచబడునుగాక అన్నాడు. అన్నాడా? ఎవరు మాట్లాడారు అది? ఆయనకు పెట్టబడిన పేరే యేసుక్రీస్తు. ఆనాటి కాలంలో మాట్లాడుతూ వచ్చాడు. ఆ మాటకు ఎంత విలువ ఉంది, ఎంత ప్రాముఖ్యత ఉంది అనంటే, ఈ రోజు ఆ మాట ప్రకారమే ఇప్పటికీ కూడా ఈ భూమి ఉన్నది. ఆ మాట ప్రకారమే ఇప్పటికి కూడా ఆకాశం ఉంచబడింది. ఆ మాట ప్రకారమే ఇప్పటికి కూడా సూర్యచంద్ర నక్షత్రాలు, ఆ మాట ప్రకారమే ఈనాటి వరకు కూడా సముద్రంలో ఎన్నో జలరాశులు, ఎన్నో భూమి మీద జీవరాశులు, ఎన్నో మొలకెత్తేటువంటి విత్తనాలు, ఫలమిచ్చేటువంటి ఫలవృక్షాలు, ఆ మాట ప్రకారంగానే ఈ రోజు సమస్తము సమకూడి జరుగుతూ ఉంటుంటే, అదే మాట మాట్లాడినటువంటి యేసు ప్రభుల వారు, అదే శక్తి కలిగినటువంటి యేసు ప్రభుల వారు ఒక కాలంలో ఒక మనుషుని గురించి ఒక మాట మాట్లాడుతున్నాడు. ఇప్పుడు చదువునానా. మనిషి కుమారుని గురించి మనుష్య కుమారుని గురించి ప్రకారం వ్రాయబడిన ప్రకారము ఆయన పోచున్నాడు గాని ఎవని చేత అయితే ఆ మనుష్య కుమారుడు అప్పగింపబడబోచున్నాడో మనుషునికి శ్రమ, ఆ మనుషునికి శ్రమ వాడు పుట్టకుండని ఎడల వానికి మేలు. ఇది యేసు ప్రభుల వారు చెప్తున్న మాట. అసలు వాడు పుట్టకపోవటమే మేలు రా బాబు అంటున్నాడు. ఈ రోజు మేలు అనేదాన్ని, ఈ రోజు మనకు ఒక ఉద్యోగం వస్తే ఒక మేలుగా మనం చెప్పుకుంటా ఉంటుంటాం. లేదా ఒక స్వీట్ బాక్స్ తెచ్చి మంచి జరిగిందని నలుగురికి తీపి చేతిస్తా ఉంటుంటాం. లేదా ఒక వ్యాపారంలో కలిసి వస్తే దాన్ని అందరితో పాటు బాగా పంచుకుంటా ఉంటాం ఆ సంతోషాన్ని, ఆనందాన్ని. లేదా ఇంకా ఏదైనా పొందగలిగితే, ఇంకా ఏదైనా సాధించగలిగితే, ఇంకా ఏదైనా ఛేదించగలిగితే దానిని కూడా మేలుగా మంచిగా మనం చెప్పుకుంటా ఉంటుంటాం. కానీ ఒకనాటి కాలంలో యేసు ప్రభుల వారు అంటున్నారు, అసలు వాడు పుట్టకపోవటమే మంచిది అంటున్నాడు. ఎవరట వాడు? వాడెవడట? ఎవడండి? ఎవరైతే ఎవరి చేత అయితే మనుష్య కుమారుడు అప్పగించబడుచున్నాడో వాడు పుట్టకుండని ఎడల మేలు. ఇప్పుడు మనకు జరిగే మేలును కొద్దిసేపు పక్కకు పెడితే, అసలు ఆ దేవుని నమ్ముకున్నటువంటి మనము, ఆయన నామాన్ని వాడుకుంటున్నటువంటి మనము, లేదా ఆయన పేరు పెట్టుకున్నటువంటి మనము, ఆయన గురించి మనం పరిచయం చేసుకుంటున్నటువంటి మనము, ఈ రోజు ఆయన ఎడల ఆయనను అప్పగించేటువంటి విధంగా ఒకవేళ ఉన్నట్లయితే నీ ప్రార్థన వలన నీకు మేలు జరగదు. ఒకవేళ నీ ప్రవర్తన చేత గాని, నీ క్రియల చేత గాని, నీ ఆలోచనల చేత గాని, నీ నడవడిక చేత గాని ఒకవేళ మనుష్య కుమారుడు అప్పగించబడేటువంటి స్థితిలో ఒకవేళ నీ ఉన్నట్లయితే నీ భజన నీకు మేలు జరిగించదు. 100 మంది చేత నువ్వు ప్రార్థన పెట్టించుకోవచ్చు, 100 మంది వచ్చి ఆరాధించవచ్చు, 100 మంది వచ్చి ప్రార్థన చేయొచ్చు, ఆ ఇంటి వారితో పాటు నాకు కూడా మేలు జరుగుతుందని నువ్వు కూడా తలంచవచ్చు, పాలి భాగస్థురాలు అవ్వచ్చు. కానీ ఒకవేళ నీ ప్రవర్తన చేత, నీ ఆలోచనల చేత, నీ యొక్క క్రియల చేత మనుష్య కుమారుడు ఒకవేళ అప్పగించబడేటువంటి స్థాయిలో నీవు ఉన్నట్లయితే మేలు జరగకపోగా ఏమంటున్నాడు? అసలు పుట్టకుండా ఉండటమే మంచిదిరా బాబు. వాడు పుట్టకపోవటమే మంచిది, ఆమె పుట్టకపోవటమే మంచిది, అసలు వారు భూమి మీదకు రాకపోవటమే మంచిది, ఆ తల్లి గర్భాన్ని చీల్చుకొని బయటికి రాకపోవటమే మంచిది. ఎందుకనంటే బయటకు వచ్చే అప్పుడప్పుడు మన ఇంట్లో ఈ డైలాగులు వస్తాయండి. మీరు మీ ఇంట్లో మాట్లాడతారో లేదా, నేను అప్పుడప్పుడు కొన్నిసార్లు మాట్లాడే మా ఇంట్లో బాగా ఇబ్బంది పడి ఓపిక నశించిపోయి అప్పుడప్పుడు అంటాను, అరే అసలు నువ్వు ఆ పురిట్లో చచ్చిపోయినా బాగుండేదిరా, నువ్వు అసలు పుట్టకపోయినా బాగుండేదిరా. ఈ విధంగా మాట్లాడుతుంటావు. బహుశా మీ ఇళ్లలో కూడా అంటుండొచ్చు మీరు. మన ఇళ్లలో అప్పుడప్పుడు అనేటువంటి మాటలు ఇవి. నువ్వు పుట్టకపోయి ఉంటే బాగుండేదిరా. ఆ యొక్క కుమారుడు లేదా ఆ కూతురు చేస్తున్నటువంటి కొన్ని పనులను బట్టి,
లేదా బయట పడేస్తున్నటువంటి కొన్ని పరువు విషయాలను బట్టి, లేదా తండ్రి కష్టాన్ని గాని తల్లి కష్టాన్ని గాని వారి ప్రేమను గాని గుర్తించకుండా వారు స్వతహాగా తీసుకునేటువంటి కొన్ని నిర్ణయాలను బట్టి, కొన్ని ఆలోచనలను బట్టి ఈ కన్న తల్లిదండ్రులు పేగు బంధాన్ని పంచిపెట్టినటువంటి ఈ తల్లిదండ్రులు మాట్లాడే మాట ఏంటో తెలుసా? నీవు అసలు పుట్టకపోయి ఉంటే బాగుండేది, అసలు నువ్వు ఆ పురిట్లో చచ్చిపోయినా బాగుండేది. ఈ మాట మాట్లాడుతూ ఉంటారు. ఎందుకు అనంటే మన ఇష్టానుసారంగా వాళ్ళు లేకపోయేసరికి ఒకటి, మన ప్రేమను గుర్తించకపోయేసరికల్లా మరొకటి, మన త్యాగాన్ని గాని మన కష్టాన్ని గాని మన ప్రేమను గాని కన్నటువంటి బంధాన్ని గాని ఆ రక్త సంబంధాన్ని గాని గుర్తించకపోయేసరికల్లా అసహనంతో పుట్టకపోయి ఉంటే బాగుండేది అంటుంటాం. మరి దేవుడు అంటంలో తప్పేం లేదుగా, ఉందా? లేదుగా. అందుకే ఆయన అంటున్నాడు, అసలు వీడు పుట్టకపోయి ఉంటే బాగుండేది. ఎవరు పుట్టకపోయి ఉంటే? ఒక కయ్యను లాంటి వాడు పుట్టకపోయి ఉంటే, ఒక గెహజీ లాంటి వాడు పుట్టకపోయి ఉంటే, ఒక లాబాను లాంటి వాడు పుట్టకపోయి ఉంటే, ఇంకా చాలా మంది ఉన్నారు. ఒక సొలొమోను, ఒక సంసోను, ఇంకా కొంతమంది అనేటువంటి వారు ఉన్నారు. ఇటువంటి వారు పుట్టకపోయి ఉంటే బాగుండేది. కయ్యను గురించి మనకు బాగా తెలిసింది. ఏం తెలుసు కయ్యను గురించి? కయ్యను హేబేలు ఇద్దరు కూడా అన్నదమ్ములైనటువంటి వారు. ఈ కయ్యను యొక్క మనస్తత్వం ఎటువంటిదట? కయ్యను ఒకనాటి కాలంలో అర్పణ తెచ్చాడా? ఏం తెచ్చాడు? పండినటువంటి పంటలో మొట్టమొదటి ధాన్యంలో ఒక బస్తా నింపాడు. ఆ బస్తాలోంచి ముందు ఒక పిరిగెడు తీశాడు. అలాగే ఆయనకి ఇంకా ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో నుంచి కొంత కొంత తీసుకొని వచ్చి దేవుని దగ్గర అర్పణగా ఇచ్చాడు. తర్వాత హేబేలు కూడా ఇచ్చాడు. మనకు తెలిసిందే ఇదంతా కూడా. కయ్యను అర్పణ దేవుడు అంగీకరించలేదు, హేబేలు అర్పణ దేవుడు అంగీకరించాడు. ఎందుకని? మంచిది ఇచ్చాడు. మరి కయ్యను మంచిది లేదా? మంచిదే ఇచ్చాడు. తెచ్చిన దాంట్లో ఏ లోపం లేదు, కానీ తెచ్చిన మనిషిలోనే లోపం ఉంది. అంటే తనలో ఉన్నటువంటి ఒక లోపాన్ని అలాగూ పెట్టుకొని దేవుడికి ధాన్యం కావాలని ఆలోచించాడు, దేవుడికి కానుకలు కావాలని ఆలోచించాడు, దేవుడికి గొర్రెపిల్ల కావాలని ఆలోచించాడే తప్ప అసలు నేనే కావాలన్న సంగతి మర్చిపోయాడు కదా. అట్లాంటి కయ్యను లాంటి విశ్వాసులు చాలా మంది ఉంటున్నారు. అందుకే ముందు నీవు నీ పరిస్థితిని ఆలోచించు. నీకు ఖచ్చితంగా 100% నీకు మేలు జరుగుతుంది. ఎప్పుడో కయ్యను లాంటి వాడవు నువ్వు కానప్పుడు నా ఎదుట, కయ్యను లాంటి వాడవు నీవు కానప్పుడు నా ఎదుట, నా సన్నిధిలో, నా సముఖంలో నీవు కయ్యను లాంటి స్వభావం నీవు లేనప్పుడు నీకు మేలు జరుగుతుంది. కయ్యనుకు మేలు జరగకపోగా ఇప్పుడు కయ్యను గురించి ఏమనొచ్చు డైలాగు? ఆదాము గారుగా, ఆదాం తండ్రి ఆయనే కాబట్టి, తల్లి అవ్వమ్మ గారు కాబట్టి, ఈ వీళ్ళకి అనుగ్రహించింది దేవుడు కాబట్టి, ఇప్పుడు ఈ ముగ్గురు కలిసి ఏమనొచ్చు? అసలు నువ్వు పుట్టకపోవటమే మంచిదిరా. ఒకసారి తీయండమ్మ 139 కీర్తన 16 వచనం. 139:16. నేను పిండమునై ఉండగా నీ కన్నులను చూచెను. ఇది భక్తుడు తన గురించి తాను చెప్పుకుంటున్నాడు. ఏమని అనంటే, నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను, నియమింపబడిన దినములలో ఒకటైనను కాక మునిపే నా దినములన్నీయు నీ గ్రంథములో లిఖితములాయెను. అంటే ఏం చేయబడ్డాయట? వ్రాయబడ్డాయి అంటున్నాడు. ఎవరి జీవితం, ఎవరి దినాలు రాయబడ్డాయట? ఆ మాట చెప్పిన ఆయన దినాలా? కాదమ్మా. ప్రపంచంలో ప్రతి మనిషి, గర్భములో నుంచి వస్తున్నటువంటి ప్రతి మనిషి, గర్భంలో రూపింపబడుతున్నటువంటి ప్రతి ఆకారాన్ని గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? నియమింపబడిన దినములలో ఒక్కటైనను కాకమునిపి. అంటే ప్రారంభ దినం అంటే ఎలా ఉంటుందండి? మన సేపు చిన్న కణితి మాదిరిగా అప్పుడప్పుడు దీంట్లో పడి నలిగి రక్తం బెరగపోతా ఉంటది, తెలుసా మీకు? అంత చిన్న కణితి మాదిరిగా తండ్రిలో నుంచి తల్లి యొక్క గర్భంలోకి ప్రవేశిస్తుంది ఆ కణం. కంటికి కనిపించినటువంటి ఎన్నో కోట్ల కణాలు ఆ తండ్రిలో నుంచి తల్లి గర్భంలోకి, అండాశయంలోకి ప్రవేశించినప్పుడు అందులో ఉన్నటువంటి ఆ కణాలన్నిటికి కంటే కూడా ఒకే ఒక్క కణానికి ఆ తల్లి యొక్క గర్భం అండము విడుదలై దానికి స్థానం ఇస్తుంది. మిగతా కొన్ని కోట్ల కణాలు నేల రాలిపోతాయి.
అలా నేల రాలిపోగా మిగిలినటువంటి ఆ ఒకే ఒక్క కణమే ఆ శరీరం చైతన్యవంతం దాల్చుకుంటుంది. రూపురేఖలు ఏర్పరచబడతా ఉంటుంటాయి. నరముల చేత అల్లిక చేయబడతా ఉంటుంది. ఎముకల చేత ఒక గూడుగా నిర్మించబడతా ఉంది. మాంసం చేత దాన్ని కప్పివేస్తా ఉంది. ఎవరట? నియమించబడిన దినములలో నేను పిండమునయ్యుండగా నీ కన్నులు నన్ను చూచెను. ఎవరు చూస్తున్నారట ఇప్పుడు దీన్ని? చూస్తున్న ఆయన చేసుకుంటున్నాడా మరి తయారు? ఆయనే స్వహస్తాలతో రూపించుకుంటున్నాడు. ఆయన తన కన్నులతో చూసుకుంటున్నాడు. ఎందుకు? రాబోతున్నటువంటి ఆకారము, ఆ గర్భాన్ని చీల్చుకొని బయటికి రాబోతున్నటువంటి ఈ యొక్క రక్తపు ముద్ద బయటికి వచ్చాక నాకు ఇష్టం వచ్చినట్టుగా బ్రతకాలి. ఎందుకు? నేను మలుచుకున్నాను కాబట్టి. నాకు నచ్చినట్టుగా బ్రతకాలి. ఎందుకు? నేను రూపించాను కాబట్టి. నా మనస్సు ఎరిగినటువంటి వానిగా బ్రతకాలి. ఎందుకు అనంటే ఈ ఆకారానికి నేనే ప్రాణం పోశాను కాబట్టి. అలా బ్రతకకపోతే, అలా జీవించకపోతే, దేవుడిచ్చినటువంటి ప్రాణాన్ని కలిగి, దేవుడిచ్చినటువంటి ఆకారాన్ని కలిగి, అప్పుడప్పుడు ఇళ్ళల్లో ఈ డైలాగ్ కూడా వస్తుంది. ఎవడు కనబడి నన్ను ఏమ్మా ఏదైనా గద్దిచ్చి ఏదైనా చెప్పితే పిల్లగాళ్ళు ఏమంటున్నారు? కన్నప్పుడు ఏం చేయాలి? నువ్వు కన్నాక నువ్వేం చేయాలి? నీ బాధ్యత కానది. చదివివా మాకు ఇయ్యవా? ఏంటండి ఈ డైలాగులు? ఒరే బాబు, కన్నది నేనే, ప్లేసేరా నాది. అసలు సిస్టమ్ అంతా పైనుంది. ఆయన తన కన్నులతో ప్రతి దినము తల్లి యొక్క గర్భంలోకి తొంగి చూసి ప్రతి దినము అనేకమైనటువంటి ఆలోచనలు కలిగి తన గ్రంథములో రాస్తుంటున్నాడట. ఒక దినమైనను కాకమునిపే నియమింపబడిన దినాలు 80, 70, 80 ఎన్ని సంవత్సరాలు మనకు నియమించాడో తెలియదు. కానీ ఆ నియమించబడినటువంటి ఎన్ని సంవత్సరాల కాలం అయితే ఉందో ఆ కాలంలో తన గురించి ఎలా బ్రతకాలో ఆయన తన గ్రంథంలో ఏం చేస్తున్నాడట? రాసుకుంటున్నాడట. అలా వ్రాసుకున్నటువంటి తన గ్రంథంలో మాటలు నువ్వు గాని నేను గాని గుర్తించగలిగి దాన్ని పసిగట్టగలిగితే ఏం జరుగుతుంది మనకి? ఇప్పుడేం జరుగుతుందట? మేలు జరుగుతుంది. అందుకే అంటున్నాడు ఆయన, మనుష్య కుమారుడు ఆయన వ్రాయబడిన ప్రకారం అయితే పోచున్నాడు గాని ఎవని చేతైతే ఆ మనుష్య కుమారుడు అప్పగించబడుచున్నాడో, ఒకవేళ అది మనమే అయి ఉండొచ్చు. మనం అనుకుంటాం ఎమ్మటి ఈ మాట చదవగానే యూదా ఇస్కరియోతు మన ఇమాజినేషన్ కొత్తడు. మన ఆలోచనలు బుర్రల్లోకి వచ్చి అసలు యూదా ఇస్కరియోతు ఎంతటి దుర్మార్గుడు రా అసలు వాడు, ఎట్లాంటి వాడు అసలు వాడు, దేవుణ్ణి తాకట్టు పెట్టేశాడు, దేవుణ్ణి అమ్మేశాడు. సృష్టికర్త అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువులనే 30 వెండి నాణాలకు ఆశపడినటువంటి వాడే ఆయనను అప్పగించినటువంటి వాడని ఎన్ని మాటలు దుమ్మెత్తిపోస్తామో మనకు అవకాశం ఇవ్వాలి కానీ కదా. మరి యూదా అలాంటి వాడు. మరి మనం కొన్ని పనుల నిమిత్తము, కొన్ని అవకాశాల నిమిత్తము, కొన్ని లాభాల నిమిత్తము, కొన్ని స్వార్థ ప్రయోజనాల నిమిత్తము ఎన్నోసార్లు ఆలోచనలో గాని, క్రియల్లో గాని, ధనంలో గాని, వ్యాపారంలో గాని, ఉద్యోగంలో గాని ఎన్నోసార్లు దేవుణ్ణి మరి తాకట్టు పెట్టేస్తా ఉన్నామే. దేవుణ్ణిలో ఉన్న ఆయన స్థాయినికి అతి తక్కువ ఆయన చేసి మరి ఆయన్ని అప్పగించేస్తా ఉన్నామే. ఈడు పుట్టకపోవటమే. మళ్ళా దాంట్లో ఏం కావాలి మనకి? అక్కడ చేయాల్సినవన్నీ చేసి వచ్చి ఇక్కడికి వచ్చి ఏం కావాలి? మేలు జరగాలి. ఈ డైలాగ్ చెప్తా ఉన్నాడు ఆయన. ఏమని? ఒరే బాబు, అసలు నువ్వు పుట్టకపోవటమే మంచిదిరా. దీనికంటే కూడా నీవు పిండములో ఉన్నటువంటి ఆ గతి ఏదైతే ఉందో అప్పుడే నేల జారి పడిపోయి ఉంటే, అప్పుడే రాలిపోయి ఉంటే దానికి ఇంకా మంచిది. ఈరోజు మేలు జరగాలంటే ఒక కయ్యను లాంటి స్వభావం ఉండకూడదు. కయ్యను యొక్క అర్పణ అంగీకరించకపోవటానికి గల కారణం ఏంటంటే కయ్యను విశ్వాసంలో కూడా బలహీనుడే. ఆయన విశ్వాసంలో కయ్యను యొక్క అర్పణను అని ఉందండి. అర్పణ ఒక్కటే కాదు, కయ్యను యొక్క అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. మొదట కయ్యను ఎందుకు? మొదట నేను కావాలి. ఈ ఆకారాన్ని తయారు చేసుకుంది ఆయన, ఈ ప్రాణం ఇచ్చింది ఆయన, దీనికి ఉన్నటువంటి రంగు రూపు ఇచ్చింది ఆయన. అయితే ఈరోజు మనం మీసాలు మేలేస్తా ఉంటారు, లేకపోతే ఇంకేదో అందంగా లౌలీలు పడతా ఉంటారు, ఇంకేదో చేస్తా ఉంటారు. అది అసలు ఆయన ఇచ్చినటువంటి దానికి, ఆయన ఇచ్చినటువంటి ఆకారానికి ఆయన కొరకు చేస్తున్న ఆలోచన ఏది? మరి ఆయన కొరకు చేస్తున్న ఆలోచన ఏది? ఒక కయ్యను లాగా ఉండకూడదు. ఇక గెహజీ గురించి మీకు బాగా తెలుసు, మొన్న కూడా మనం పరిచయం చేసుకున్నాం. ఎవరండి?
ప్రవక్త దగ్గర శిష్యుడుగా శిష్యరికం చేస్తున్నటువంటి ఆయన ధనానికి వస్త్రాలకు ఆశపడినటువంటి వాడై ఏం చేసుకుంటూ వచ్చాడు? కుటుంబానికి శాపంగా మారాడు. కుటుంబానికి శాపంగా మారాడు. అటువంటి గెహజీ ఆ యొక్క కుటుంబీకులు ఏమంటారు ఇప్పుడు? అరే అసలు నువ్వు పుట్టకపోయినా బాగుండేది కదరా, నీ వల్ల మేమేమైపోతున్నాం, ఈరోజు శాపాన్ని అనుభవిస్తా ఉన్నాం. నీ అవిధేయత వలన, నీ యొక్క ఆతురత వలన, నీవు చేసినటువంటి అతి దుర్మార్గత వలన ఈరోజు కుటుంబం అంతా శాపం అనుభవిస్తా ఉన్నాం. చాలా మంది కుటుంబాల్లో మీకు తెలియదు కానీ తల్లియో తండ్రియో చేసినటువంటి కొన్ని కారణాలను బట్టి ఇప్పటి వరకు కూడా కొన్ని పరిస్థితులు మారట్లేదు. కొన్ని కుటుంబాల్లో వారి పిల్లల జీవితాల్లో ఎన్నో కన్నీళ్లు మూటగట్టుకొని తిరుగుతా ఉన్నారు. ఈరోజు జీవితాలను జీవిస్తా ఉన్నారు. కారణం ఏంటో తెలుసా? తమ తల్లో తండ్రో ఎవరో చేసినటువంటి కొన్ని అవిధేయతలను బట్టి, దేవునికి ఎదురుపోతున్నటువంటి, దేవునికి వ్యతిరేకంగా నడుస్తున్నటువంటి, దేవునికి పనికిరానటువంటి పరిస్థితుల్లో ఈరోజు వారు కూడా అనుభవించాల్సి వస్తుంది. వారికే గనక ఒకవేళ ఈ సీక్రెట్ తెలిస్తే ఏమంటారో తెలుసా? అసలు నువ్వు పుట్టకపోయినా బాగుండేదిగా నాన్న, నువ్వు పుట్టకపోయినా బాగుండేదిగా అమ్మా, నువ్వు పుట్టకపోయినా బాగుండేది, అసలు నేను కూడా లేకపోయేవాడిని. ఈరోజు నీవు పుట్టి నీ నుంచి నేను కలిగి ఈరోజు ఏంటి కష్టాలు, ఏంటి ఈ కన్నీళ్ళు, ఏంటి ఇక ఎంతకాలం ఈ నరక వేదన, ఎంతకాలం ఇంకా ఈ శోధన, ఎంతకాలం ఇంకా ఈ చిల్లు పడినటువంటి సంచిని పోలినటువంటి జీవితాలు. ఈరోజు ఎన్నో కుటుంబాలు ఇంకా కన్నీళ్ళని దాచిపెట్టుకుంటా ఉన్నారు. విశ్వాసులు కాదా? విశ్వాసులే. ప్రార్థన చేయరా? ప్రార్థన చేస్తారు. ఆరాధిస్తారు. అన్నీ ఉన్నాయి. బాప్తిసం పొందారు, మారు మనసు అనుభవం ఉంది, బల్లాలో చేవేస్తారు, ఆ యొక్క పరిచర్య దాంట్లో అన్నిట్లో పాల్గొంటారు. కానీ ఇంకా కన్నీళ్ళే, ఇంకా వేదనలే, ఇంకా భయంకరమైనటువంటి ఎన్నో నష్టాలను చవి చూస్తున్నటువంటి పరిస్థితే. కారణం ఏంటి? ఎన్నో కారణాలు ఉంటాయి దానికి. అందుకే ఆయన అంటున్నాడు, నీకు మేలు కలగాలి అనంటే ఒక కయీని ఎదుట పెట్టుకో, నీకు మేలు కలగాలంటే ఒక గెహజీని ఎదుట పెట్టుకో, నీకు మేలు కలగాలంటే ఒక సంసోని ఎదుట పెట్టుకో, నీకు మేలు కలగాలి అనంటే ఆ యొక్క బైబిల్ గ్రంథంలో ఎంతమంది అయితే విశ్వాసంలో నుంచి తొలగిపోయారో వారి జీవితాలను జ్ఞాపకం చేసుకో. ఒక దానియేలుని చూడు, మేలు పొందాడా దానియేలు? మేలు పొందాడమ్మా. ఒక బానిసగా వచ్చినటువంటి దానియేలు, బానిస బ్రతుకును బ్రతకాల్సినటువంటి దానియేలు, వెట్టి చాకిరీ చేయాల్సినటువంటి దానియేలు ఏ స్థాయిలోకి వెళ్ళాడు? ఒక యేసేపుని జ్ఞాపకం చేసుకో. యేసేపు ఏ స్థాయిలోకి వెళ్ళాడు? ఇంకా కొంతమంది ఉన్నారు. వారి జీవితాలను జ్ఞాపకం చేసుకో. వారికి ఏ విధంగా మేలు జరిగింది? యేసేపు ఏ విధంగా ఉంటే యేసేపుకి మేలు జరిగిందో తెలుసా? తన యొక్క పవిత్రతను కాపాడుకున్నాడు. అంతేకాదు, తన అన్నలు ఎంత కుట్ర జరిగించినప్పటికీ కూడా అన్నల మీద పగబట్టినవాడు కాదు. అటువంటి మనస్సు అండి యేసేపుకి. అందుకే మేలు జరుగుతుంది. మరి అట్లాంటి మేలు నాకు కూడా కావాలంటే ఇప్పుడు యేసేపుకి నాకు ఏమన్నా తేడా ఉందా? యేసేపు ఆలోచనలకి నా ఆలోచనలకి ఏమన్నా పొంతన కుదురుతుందా? దానియేలు ఆలోచనలకి నా ఆలోచనలకి ఏమన్నా పొంతన కుదురుతుందా? వారికి మేలు జరిగిందండి, మరి వారిలాగా నన్ను కూడా కనికరించుదేవా అంటే ఎందుకు కనికరించను? వాళ్ళలాగా పవిత్రతను కాపాడుకో, వాళ్ళలాగా నీవు కూడా నికార్సుగా నిలబడు, నీవు కూడా రోషం కలిగి నిలబడు, నీవు కూడా దేవుని కొరకు మాత్రమే నిలబడు. చనిపోయినా పర్వాలేదు, నాకు ఆయన మాత్రమే కావాలన్నట్టుగా వారు నిలబడ్డారు. ఆయన ఎదుట మేము ఎక్కడ అపవిత్రులం అయిపోతామనేటువంటి విషయంలో, కనీసం అన్నపానాల విషయంలో కూడా వారు ముందుకి అడుగు వేయలేకపోయారు. అంత నిష్ఠగా వారు జీవించారు. అందుకే దేవుడు వారు కోరుకోకుండానే వారికి మేలును దయచేశాడు. ఈరోజు నాకు మేలు కావాలి, ఈరోజు నీకు మేలు కావాలంటే మన చేతుల్లోనే ఉంది. అది కొత్త బైబిల్ కొనుక్కుంటే మేలు జరగదు. ఈరోజు ఇక్కడ ప్రార్థనలో ఉన్నాగా మేము కూడా ఆమెను అన్నామండి, రేపటి నుంచి మాకు మేలు జరుగుద్ది అంటే జరగదు. మేము కూడా 4 పాటలు పాడామండి, మాకు మేలు జరగదా అంటే జరగదు. ఎప్పుడు మేలు జరుగుతుంది అని అంటే నీ విశ్వాస్యతను నువ్వు కాపాడుకోగలిగినప్పుడు, నీ పవిత్రతను నువ్వు కాపాడుకోగలిగినప్పుడు, నీ ఎదుట ఎవరైతే మేలు అనుభవించకుండా వారి జీవితాలను నాశనం చేసుకున్నారో అటువంటి వారి ఆలోచనలను, అటువంటి వారి విశ్వాస్యతను, అటువంటి వారి యొక్క నడకను నీ ఎదుట పెట్టుకొని దానికి జాగ్రత్తగా పడి నువ్వు నడిచిన ఎడల నీకు మేలు జరుగుతుంది. ఎంతుంది మేలు జరగాలంటే? అందుకే అంటున్నాడు, అసలు నువ్వు పుట్టకపోవటమే మంచిది. దానికంటే కూడా నీ తల్లి గర్భంలో పడ్డావు చూసావా, 6 రోజులైందో 5 రోజులైందో లేదా నెల అయిందో 2 నెలలు అయిందో, పడిపోయింది చూసావా,
అదే మంచిది. ఇంకా అటువంటి స్థితి నీకొచ్చినా బాగుండేది, లేదా నాకు వచ్చినా బాగుండేది అని దేవుడు అంటున్నాడు. ఎందుకు అనంటే ఈరోజు అందరికీ మేలు కావాలి, అందరికీ మేలు కావాలి. ఆ మేలు మనం పొందాలి అనంటే ఖచ్చితంగా మన పవిత్రతను మనం కాపాడుకోవాలి. మన ఆలోచనలను మనం మన యొక్క ఆధీనంలో ఉంచుకోగలగాలి. దేవుడు మన ఎదుట ఏ విశ్వాసాన్ని అయితే ఉంచాడో ఆ విశ్వాస్యతను సరిగ్గా కొనసాగించేటువంటి విధంగా రోషముతోని అతి జాగ్రత్తతోని ఈ విశ్వాసంలో మనం నడిచిన ఎడల ఖచ్చితంగా ఏం జరుగుతుంది? మనకి మేలు జరుగుతుంది. ఆమేన్. హల్లెలూయా.